వేదిక మైక్ వేదిక పైనున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి రాష్ట్రంలో ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ అభిమానులకు అదే మాదిరిగా పార్టీ నేతలకు అందరికి కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవంగా శుభాకాంక్షలు, అభినందనలు, శుభాభినందనలు. ఇప్పుడే చాలామంది మాట్లాడారు, పార్టీ విషయాలన్నీ కూడా చెప్పారు. ఒకసారి మనందరం ఆలోచిస్తే 43 సంవత్సరాలు పూర్తి చేసుకుని 44వ సంవత్సరంలో అడుగుపెట్టాం. ఒక మహనీయుడి యొక్క విజన్. మామూలుగా అధికారం కోసం రాలేదు. రాష్ట్రంలో జరిగే పరిస్థితులన్నీ కూడా చూసిన తర్వాత శ్రేయోభిలాషులతో మాట్లాడాలి. 40 సంవత్సరాలుగా నన్ను ఆదరించారు, తిరిగి వాళ్ళ రుణం తీర్చుకోవాలని ఒక్క ఆలోచనతో ఎమ్మెల్యే క్వార్టర్లో ఒక్క మీటింగ్ పెడితే ఆ మీటింగ్తో ఆయన అక్కడికి వస్తున్నాడంటే ఒక ప్రభంజనంగా ప్రజలందరూ ఇక్కడికి వస్తే ఆ ఎమోషన్లో ఈ రాష్ట్రం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అది కూడా ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఒక ఆవేశంలో పుట్టింది. ఒక ఆదర్శం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే ఒక సంచలనం, అదే ఒక శక ఆరంభం, అదే ఈ రాష్ట్రానికి ఒక చారిత్రక అవసరంగా మారే పరిస్థితి వచ్చింది. అలాంటి మహనీయుడు పెట్టిన స్ఫూర్తి మనందరిలో ఉంది. ప్రపంచ చరిత్రలో ఇప్పుడు కూడా ఎవ్వరూ ఈ రికార్డు బ్రేక్ చేయలేరు. పార్టీ పెట్టి 9 నెలల్లో అధికారం వచ్చిన ఏకైక పార్టీ ప్రపంచంలో తెలుగుదేశం పార్టీ. ఇంకొక పక్క ఎన్టీఆర్ లాంటి వ్యక్తి మళ్ళా పుట్టడు. పుట్టాలంటే మళ్ళీ ఎన్టీఆర్ పుడితే తప్ప ఎవరికి ఆ గుర్తింపు రాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంతవరకు రాజకీయాలు చూస్తే ఒక పరిపాలన, పెత్తందారి వ్యవస్థ. మామూలుగా ఎమ్మెల్యేలంటే అందులో షెడ్యూల్ కులాలంటే చదువు రాని వాళ్ళని పెట్టి ఎక్కడికక్కడ పెత్తనం చేసే రోజులవి. మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత చదువుకున్న వారిని రాజకీయాల్లోకి తెచ్చిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అది కూడా ఒక విజన్. రాష్ట్రం బాగుండాలంటే యువ రక్తం రావాలి. అంతవరకు ట్రెడిషనల్గా ఉండే పాలిటీషియన్స్ పోవాలి. అదే మరిగా చదువుకున్న వ్యక్తులు రావాలని ఆ రోజు ఆలోచించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఇంకో పక్క మీరు ఒక్కసారి చూస్తే అంతవరకు పరిపాలనకే పరిమితమైన ప్రభుత్వాలు పేదల సంక్షేమానికి నాంది పలికిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాదు, అప్పటి వరకు ఎంతోమంది మనం చూసాం పరిపాలనలో అనుభవం ఉండి ఎలాంటి సంస్కరణలు చేయని వ్యక్తులు. ఉండమ్మా, ప్లీజ్ ఉండు. తమ్ముడు ఉండు, మాట్లాడుతూ ఉండండి. మీ సమస్య మీది, మీకు చెప్పాం కదా, మాట్లాడతాం కదా, మీ పనులుగా చేయడానికి. కూర్చోండి. వాళ్ళ ఆ పక్కది ఏంటి, కొంచెం కూర్చో. కూర్చో. ఈ సమస్యలు ఉన్నాయి, మాట్లాడుతూ ఉన్నాం కదా. వాళ్ళని అటు తీసుకురండి, కలుస్తాను నేను.
ఆ కుర్చీ తీసి ఆ పక్కన నిలబెట్టండి, నేను వచ్చి కలుస్తారు బయటప్పుడు. ఇన్నయ్య అడిగిరా, మరీ అతిలుగా తయారవుతారు. సమయం సందర్భం కూడా ఆలోచించుకోవాలి వ్యక్తులు కూడా. ఈరోజు ఒక శుభ సందర్భంలో మనం రాష్ట్రం అంతా ఒక మెసేజ్ ఇవ్వాలనుకున్నప్పుడు మీరు కాగితాలు ఇచ్చారు, అన్ని కాగితాలు తీసుకున్నాం, ఆ పనే చేస్తాం, మళ్ళీ చేస్తాం. కానీ అందరూ ఈరోజు కార్యకర్తల సమావేశంలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, నా దగ్గర కాగితాలు ఇస్తే పదవులు రావు, కానీ క్షేత్రస్థాయిలో పనిచేస్తేనే మీకు పదవులు వస్తాయి, గుర్తింపులు వస్తాయి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, నేను ఆ విషయంలో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఇంకా మనకు ఏదో కాగితం ఇస్తే పదవి వస్తుందని ఆలోచన చేస్తున్నారు, కానీ వేదిక పైనున్న ఏ నాయకుడు చెప్పినా, రాష్ట్రంలో ఏ నాయకుడు చెప్పినా నేను ఇంటా. నిర్ణయం మాత్రం మీ పని మీదనే ఆధారపడుతుందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఒకప్పుడు మనం ఒకసారి ఆలోచిస్తే ఈ పార్టీకి మనందరం వారసులం. ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను కూడా ఈ పార్టీకి ఒక అధ్యక్షుడిని, ఒక టీం లీడర్ని మాత్రమే. నా ఆలోచన తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా ఉండాలి. తెలుగువారున్నంత వరకు తెలుగువారి కోసం తెలుగుదేశం పార్టీ ఉంటుంది. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. మన అందరం వారసులం మాత్రమే, కానీ పెత్తందారులు మాత్రం కాదు. ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం చేసి తిరిగి ఈ సాంప్రదాయాన్ని భావితరాలకు అందించవలసిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే మీరు ఒక్కసారి చూస్తే ఎన్నో పార్టీలు వచ్చాయి. చాలా పార్టీలు ఎప్పటికప్పుడు కనుమరుగయ్యే పరిస్థితి కూడా వచ్చింది. కానీ అన్ని రాజకీయ పార్టీల కంటే తెలుగుదేశం పార్టీ భిన్నంగా పనిచేశాం. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, తెలుగుదేశం పార్టీని లేకుండా చేస్తామని చాలామంది ప్రయత్నం చేశారు, కానీ ప్రయత్నం చేసిన వ్యక్తులు కాలగర్భంలో కలిసిపోయారు. ఎవ్వరూ తెలుగుదేశం పార్టీని ఏమీ చేయలేకపోయారు. ముహూర్త బలం చాలా గొప్పది. అదే మాదిరిగా తెలుగుదేశం పార్టీ సంకల్పం కూడా చాలా గొప్పదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక శతాబ్దం కాదు, ఒకప్పుడు చెప్పుకునేవారు ఏదైతే గుప్తుల నాటి స్వర్ణ యుగమని, చరిత్రలో తెలుగుదేశం నాటి స్వర్ణ యుగం అని చెప్పుకునే రోజులు శాశ్వతంగా వస్తాయని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 4 దశాబ్దాలు, 43 సంవత్సరాలు, ఎన్నో సంక్షోభాలు వచ్చాయి. ప్రతి ఒక్క సంక్షోభాన్ని అవకాశంగా తీసుకున్నాం. అదే సమయంలో ఎన్నో సవాళ్లు అధిగమించాం. దానికి కారణం వేదిక పైన ఉండే వాళ్ళకంటే వేదిక కింద నుండే కార్యకర్తలే ముఖ్యమని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అందుకని పార్టీని ప్రాణంగా బతికే పసుపు సైనికులందరికీ నా అభినందనలు. మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తున్నా. మీ అందరికీ సెల్యూట్ చేస్తున్నా. ఇంకో పక్క మనం అందరం కూడా పుడతాం, చనిపోతాం, కానీ ఎన్టీ రామారావు గారిని ఒక యుగ పురుషుడిగా ఆలోచిస్తాం. దానికి కారణం ఆయన జీవితంలో ఆయన చేసిన పనులు. ఈరోజు నేను పిలిపిస్తున్నాను, తెలుగుదేశం పార్టీ కూడా ప్రజల జీవితాలని ప్రభావితం చేసే విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా చరిత్ర తిరగరాస్తే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికంటే ముందు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత అని
చరిత్ర రాసే పరిస్థితి తీసుకొద్దాం. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్క కార్యకర్తకు గుండెల్లో ఉండవలసిన అవసరం ఉంది. తెలుగువారి ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగు వారిని అభివృద్ధి పందాన్ని నడిపించే పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగువారి ఆత్మవిశ్వాసాన్ని చాటిన జెండా, తెలుగువారికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన జెండా, ఆడపడుచులకు అండగా నిలిచిన జెండా, రైతుల కన్నీరు తుడిచిన వెన్నంటే ఉన్న జెండా, సామాజిక న్యాయం చేస్తున్న జెండా, భావితరాల భవిష్యత్తుకు అండగా నిలిచే జెండా, అదే మన పసుపు జెండా. పసుపు జెండాకు ఒక విశిష్టత ఉంది. తమిళు అన్ని జెండాలు చూడండి, మన జెండా చూడండి. మన జెండాకు ఒక అర్థం ఉంది. అన్నదాతలకు అండగా ఉండాలని నాగలి, కార్మికులకు ప్రగతికి, పారిశ్రామిక ప్రగతికి చిహ్నంగా చక్రం, నిరుపేదలకు నీడ అందించడానికి గుడిస, ఇల్లు. ఏ సింబల్లైన ఏ జెండాలైనా ఉన్నాయా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అది మన నాయకుడి యొక్క విజన్. అదే అందరికంటే విభిన్నమైన వ్యక్తి యుగ పురుషుడు నందమూరి తారక రామారావు. అందుకని మిమ్మల్ని అందరినీ చెప్తున్నా, అలాంటి వారసత్వానికి మనం వారసులం. మీ అందరికీ బాధ్యత ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. భావితరాలకు అందించాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు మనం ఒక్కసారి చూసుకున్నప్పుడు 43 సంవత్సరాలు గడిచిపోయినాయి, కానీ ఎన్నో చరిత్రలు సృష్టించాం. ఈరోజు మళ్ళా మీరు ఒకసారి చూస్తే మనం వచ్చిన తర్వాత ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ, మైనారిటీ వర్గాలకు రాజకీయ అధికారం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఒకప్పుడు బీసీలంటే లెక్కలేనితనం ఉండేది, రాజకీయ గుర్తింపు ఉండేది కాదు. ఈరోజు సమాజంలో బీసీ అంటే సమాజానికే వెన్నెముగ్గా గుర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకని తెలుగుదేశం పార్టీ వెనుకబడిన వర్గాలకు రుణపడి ఉంది. వాళ్ళని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తేవలసిన బాధ్యత తెలుగుదేశం పార్టీ పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మీరు ఒకసారి ఆలోచిస్తే ఎక్కడికక్కడ సోషల్ రీఇంజనీరింగ్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మొన్న మీరు చూశారు, ఎన్నికలు వచ్చాయి. ఎన్నికలు వస్తే అన్ని వర్గాలకు, అన్ని కులాలకు రాజ్యాధికారంలో భాగస్వాములు చేస్తూ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా సీట్లు ఇచ్చామంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. భవిష్యత్తులో కూడా నేను హామీ ఇస్తున్నాను, ఏ కులం కూడా మాకు అన్యాయం జరిగింది అనకుండా అందరికీ న్యాయం చేసే ఏకైక పార్టీ, ఏకైక జెండా తెలుగుదేశం పార్టీ జెండా. మొన్ననే మీరు చూస్తే ఒక సామాజిక న్యాయం కోసం నేను 96లో ఎస్సీ వర్గాల్లో ఏబిసిడి కేటగరైజేషన్ కావాలంటే ఆ రోజు ఆలోచించి మాదిగలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి, ఎవరికి అన్యాయం జరగడానికి వీలు లేదని కేటగరైజేషన్ నాంది పలికాం. అది ఇక్కడ అక్కడ తిరిగి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి
కొన్ని రోజులు అనుభవించిన తర్వాత కొట్టేస్తే ఆ రోజు ముఖ్యమంత్రిగా చేసిన చట్టాన్ని మళ్ళీ దేశానికి ఆదర్శంగా కేటగరైజేషన్ చేసే అధికారం తెలుగుదేశం పార్టీకి వచ్చిందంటే ఇది ఒక చరిత్ర. ఎప్పుడు కూడా మనం ఒకటే ఆలోచిస్తున్నాం, ఏ కొద్ది మందో బాగుంటే కరెక్ట్ కాదు. సమాజంలో అందరూ బాగుండాలి. అందరి హితం కోసం తెలుగుదేశం పార్టీ పనిచేయాలి. పేదవాళ్ళకు అండగా ఉండాలి. అలాంటి స్ఫూర్తితోనే మనం ముందుకు పోతున్నాం. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. ఎన్టీ రామారావు గారు చైతన్య రథం ఎక్కి వీధుల మీద పడితే గ్రామాలకు వస్తే 9 నెలలు రాత్రింబగళ్ళు పనిచేసిన కార్యకర్తల్ని అభినందిస్తున్నాను. వస్తున్నా మీకోసం. నేను రాష్ట్రంలో తిరిగితే 208 రోజులు 2817 కిలోమీటర్లు ఎట్లా చేశానో నాకే తెలియదు. కానీ నాకు అండగా నిలిచిన నా పార్టీ కుటుంబ సభ్యులకి అభినందనలు. యువగళం పేరుతో లోకేష్ గారు 226 రోజులు 3112 కిలోమీటర్లు 2024 అధికారంలోకి రావడానికి దోహదం చేసిన యువగళానికి నీరాజనాలు పలికింది కూడా మీరందరూ. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక్క విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక ప్రాంతీయ పార్టీనే కాదు, జాతీయ భావాలుండే దేశభక్తి కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎవరికి అవకాశాలు రావు, మనకు అవకాశాలు వచ్చాయి. నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి ప్రత్యామ్నాయ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 2 గవర్నమెంట్లో మీరు ఒకసారి చూస్తే ఎన్డీఏ 1 and 2 కానీ వాజ్పేయి గారి పీరియడ్లో, మళ్ళీ ఈరోజు కూడా కేంద్రంలో కీలక పాత్ర పోషించే పార్టీ తెలుగుదేశం పార్టీ. దేశంలో ఎవరికి దక్కని అవకాశం పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షంగా పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ చూసినప్పుడు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఎన్నో కార్యక్రమాలు చేశాం. బాబాసాహెబ్ అంబేద్కర్కి భారతరత్న రావడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఎన్టీఆర్. ఆ రోజు నేషనల్ ఫ్రంట్లో అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అభివృద్ధిలో మీరు చూస్తే 99లో ఏదైతే గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్డు ఉందో ఆ రోడ్డుకు నాంది పలికిన పార్టీ తెలుగుదేశం పార్టీ. విద్యుత్ సంస్కరణలు తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మీరు చూస్తే అనేక సంస్కరణలకు నాంది పలికాం. ఈరోజు సంపద వచ్చిందంటే ఆ సంపద రావడానికి ముందు చూపుతో పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఒక సంస్కరణ కాదు, విద్యా సంస్కరణ తీసుకొచ్చాం. నేను ఎప్పుడూ ఒకటే ప్రగాఢంగా భావిస్తాను. ప్రభుత్వం వల్ల, ప్రభుత్వ విధానాల వల్ల జీవితాలు మారతాయి. అదే ప్రభుత్వ విధానాల వల్ల, ప్రభుత్వ పనితనం వల్ల ప్రజల జీవితాలు నాశనం అవుతాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 25 సంవత్సరాల కంటే ముందు నేను హైదరాబాద్ ఏ విధంగా ఉండాలి, తెలుగు జాతికి ఏ విధంగా సంపద సృష్టించాలనో ఒక నగర నిర్మాణానికి ప్రారంభిస్తే ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నా. ఆ రోజు మనం తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన పనుల వల్ల తెలంగాణ రాష్ట్రం
నెంబర్ 1 స్టేట్గా ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రంగా తయారైందంటే అది తెలుగుదేశం పార్టీ కాంట్రిబ్యూషన్. అది ఈరోజు ఇంకొక మాట కూడా చెప్తున్నా మీ అందరికీ. ఈరోజు 25 సంవత్సరాల కంటే ముందు నేను ఐటీ మాట్లాడా, హైటెక్ సిటీ కట్టా, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చా. అప్పుడు నన్ను నమ్మలేదు. కానీ ఈరోజు మీరు చూస్తే మీ ఊర్లో ఎంతమంది ప్రపంచంలో వేరే దేశాల్లో ఉన్నారో చూస్తే దానికి దోహదం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అది సాధించిన జెండా తెలుగుదేశం పార్టీ జెండా. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, ఏ దేశమైనా వెళ్ళండి, ప్రతి ఒక్క ఊర్లో కూడా మంచి కాలనీలు ఉంటాయి, అంటే డబ్బులు ఉండేవాళ్ళు. అలాంటి పాష్ కాలనీకి వెళ్ళి మీరు తెలుగులో మాట్లాడండి, ఇమ్మీడియట్గా మీటింగ్ కావాల్సిన వ్యక్తులు మొత్తం వచ్చే పరిస్థితి ఉంటుందంటే అది తెలుగుదేశం పార్టీ సాధించిన విజయం. దీనికంటే గర్వకారణం ఏం కావాలని మిమ్మల్ని అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ కార్యకర్త సగర్వంగా కాలరెగరేసుకునే పరిస్థితి తీసుకొచ్చాను తప్ప ఎక్కడ కూడా తలదించుకునే పరిస్థితి రాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజైతే నిరంతరం ఈ కార్యక్రమం కొనసాగాలి. ఎవరైతే ఆలోచించడం ఆపేస్తారో లేకపోతే తెలుసుకోవడం ఆపేస్తారో వాళ్ళు అక్కడి నుంచి పతనం అవుతూ ఉంటారు, వ్యక్తులు కానీ వ్యవస్థలు కానీ. మొన్న ఎన్నికలు వచ్చాయి, 2024 ఎన్నికలు ఒక చరిత్రను సృష్టించిన ఎన్నికలు ఇవి. ఆ రోజు అందరం ఆలోచించాం, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలి, మళ్ళీ దగాగాబడ్డ ఈ తెలుగు జాతిని నిలబెట్టవలసిన బాధ్యత ఉందని తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి పోటీ చేశాం. పవన్ కళ్యాణ్ గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ పూర్తిగా సహకరించారు. ఇది ఒక చరిత్ర. 93% స్ట్రైక్ రేట్. ఈరోజు నేను చెప్తున్నా, మన మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. కార్యకర్తల్లో యాస్పిరేషన్లు ఉన్నాయి. ఇప్పుడు నేను వస్తే కాగితాలు ఇస్తూనే ఉన్నారు. ఇది నాకు కొత్త అనుభవం. ఎప్పుడు కూడా కాగితాలు ఇచ్చేవాళ్ళు కాదు పదవుల కోసం. మీలో యాస్పిరేషన్లు ఉన్నాయి, ప్రజల్లో యాస్పిరేషన్లు ఉన్నాయి. అయితే దీన్ని సాధించడం కోసం అనునిత్యం పనిచేయాలి. కొంచెం ఎక్స్ట్రాగా పనిచేస్తే తప్ప ఇది సాధ్యం కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో మిమ్మల్ని చూస్తే నేను గర్వపడుతున్నా. రికార్డు స్థాయిలో మెంబర్షిప్ చేశారు. మిమ్మల్ని చూస్తే 83 రోజుల్లో 1 కోటి సభ్యత్వాలు చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం. ఏపీలో 1,53,551 మంది, తెలంగాణలో 1,78,041 మంది, 2 రాష్ట్రాల్లో కలిసి 1,02,35,857 మందిని ఇచ్చేశారు. ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేసినటువంటి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లాని, అదే మరి జనరల్ సెక్రటరీ లోకేష్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా కార్యకర్తల కోసం ఆలోచించిన పార్టీ. ఓసారి నాకు బాధ కలిగేది, నిద్రపోని రోజులున్నాయి. ఒక కార్యకర్తని నడి రోడ్డు మీద చంపినప్పుడు, నా కుటుంబ సభ్యుడిని చంపినప్పుడు ఎంత బాధపడ్డానో మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే అలాంటి కార్యకర్తల కోసం దేశంలో ఎవ్వరూ పెట్టలేదు. స్కూల్ పెట్టి ఆ పిల్లల్ని చదివించి మళ్ళీ వాళ్ళ తండ్రి ఉంటే తండ్రి లేని లోటు ఉండదేమో కానీ
నేను మాత్రం వాళ్ళ జీవితాలకు వెలుగు సాధించి పెట్టే వరకు వారికి అండగా ఉన్నానంటే అది తెలుగుదేశం పార్టీ. ఈరోజు మీరు ఇక్కడికి వస్తున్నారు, వేరే రాజకీయ పార్టీలు చూస్తున్నారు. మీ బంధువుల ఇంటికో సొంత ఇంటికి వస్తే ఏ విధంగా ఆదరిస్తారో అలాంటి రిసెప్షన్ ఉండాలని ఈరోజు ప్రారంభించలా. నేను ఎవరు వచ్చినా భోజనం చేయడం, కాఫీ తాగడం, సొంత ఇంటికి వస్తే ఏ విధంగా ఆదరణ చూపిస్తారో అలాంటి ఆదరణకు చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో ఒక విషయం మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఎన్నో ఆటుపోట్లు వచ్చాయి, ఎన్నో సవాళ్ళు వచ్చాయి, ఎంతోమంది మిమ్మల్ని ఎన్నో విధాల బాధ పెట్టారు. 43 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో మీ త్యాగాలు చూశాను, మీ కష్టాలు చూశాను, మీ ధైర్య సాహసాలు చూశాను. అదే సమయంలో అంతకు మునుపు కంటే 2024లో మీరు పడిన బాధలు చూశాను. అనునిత్యం ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. మీ ఆస్తుల్ని విధ్వంసం చేశారు. కడాన మీరు చూస్తే చంద్రయ్య లాంటి వ్యక్తి మెడ మీద కత్తి పెట్టి నువ్వు కానీ తెలుగుదేశం పార్టీని వదిలేస్తే నీ ప్రాణం కాపాడుకుంటావంటే నా ప్రాణం పోయినా పర్వాలేదు, తెలుగుదేశం పార్టీ జెండా మాత్రం మోస్తూనే చనిపోతానని జై తెలుగుదేశం, జై చంద్రబాబు అని తుది శ్వాస వదిలిపెట్టాడంటే నా జీవితంలో ఏ విధంగా మర్చిపోతాను మీ త్యాగాలని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి త్యాగాలు చేసిన వ్యక్తులు ఈ పార్టీలో ఉండడం గర్వకారణం. మీరు నరేగాలో పనులు చేస్తే డబ్బులు ఇవ్వకుండా కావాలని వేధించి మిమ్మల్ని ఆర్థికంగా దెబ్బతీసే ప్రయత్నాలు చేశారు. ఓసారి బాధ కలుగుతుంది. ఎప్పుడు రానటువంటి సంస్కృతులు ఇవన్నీ. రాజకీయాలు అనేటివి ప్రజాహితం కోసం పనిచేస్తాం, ప్రజల కోసం పనిచేస్తాం. కానీ వీళ్ళు చేసిన పని మీరు చూస్తే కొత్త కొత్త సంస్కృతులు వచ్చాయి. మనిషిని కొడితే లేకుంటే వాళ్ళని వేధిస్తే మళ్ళా రికవర్ అవుతారని కొత్తగా ఒక సంస్కృతి. ఆస్తుల్ని విధ్వంసం చేయడం, మనం పెట్టిన చెట్లు, అరటి తోట కానీ ఆరెంజ్ గార్డెన్స్ కానీ ఇలాంటి గార్డెన్స్ నరికేసి ఆర్థికంగా దెబ్బతీస్తే వాళ్ళని కుంగదీయచ్చని చెప్పి ఆలోచన చేసే రోజులు ఇవి. అయినా కూడా మీరు ఏమాత్రం భయపడకుండా నరేగాలో డబ్బులు ఇవ్వకపోయినా, నీరు చెట్టు డబ్బులు ఇవ్వకపోయినా, మీ ఆస్తులు విధ్వంసం చేసినా మీరు ఒకటే ఆలోచించారు, ఈ రాష్ట్రం బాగుంటే మళ్ళా నేను సంపాదించుకుంటాను, నా ఆస్తి పోయినా పర్వాలేదు, నా రాష్ట్రం బాగుండాలని తప్పించిన మిమ్మల్ని నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. అలాంటి కేసులు చాలా చూశాను. అందుకే నేను ఒకటే చెప్తున్నా, ప్రతి ఒక్క కార్యకర్త చేసిన త్యాగాన్ని గుర్తుపెట్టుకుంటాం. అదే సమయంలో మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. నేను బయట వస్తే కిలోమీటర్లు పరిగెత్తిన కార్యకర్తలు ఉన్నారు. అదే పని. ఓసారి ఎన్నో ఇబ్బందులు క్రియేట్ చేసినా, ఇండ్లల్లో ఉండడానికి వీలు లేకపోయినా పార్టీ కోసం పనిచేశారు. ఎన్నో కేసులు పెట్టారు. మా తమ్ముడు చెప్తున్నాడు, తప్పకుండా 95 సీఎంగానే ఉంటా. మీకు డౌట్ ఏం అవసరం లేదు. మంచికి మంచిగా ఉంటా. ఎవడైనా చెడు చేసి తప్పించుకోవాలంటే తాట తీస్తా, దాంట్లో సందేహం లేదు.
శ్రీకృష్ణుడు కూడా తప్పలేదు, దేవుడికే తప్పలేదు. తప్పు చేసిన వాళ్ళని శిక్షించకపోతే మంచిని కాపాడలేము. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, శిక్షించేటప్పుడు కూడా ఎవరైతే తప్పులు చేశారో నిజమైనటువంటి వ్యక్తుల్ని శిక్షిస్తే ప్రజలు కూడా అప్రిషియేట్ చేస్తారు. కానీ మనం చేసేది రాజకీయ కక్షల కోసం పోతే మాత్రం ఎవరు విశ్వసించరని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నాను, ప్రజాస్వామ్యంలో పార్టీ కార్యకర్తలు చాలా ముఖ్యం. జెండా మోసేది మీరు, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేది మీరు, ప్రభుత్వం యొక్క సందేశాన్ని ప్రజల్లోకి తీసుకుపోయి ఎక్కడికక్కడ ప్రజల్లో ప్రభుత్వం పట్ల పాజిటివ్గా క్రియేట్ చేసేది మీరే. అందుకే నాకు ఎప్పుడూ జ్ఞాపకం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ హుషారుగా ఉంటే తెలుగుదేశం పార్టీకి ఓటమే లేదు. ఎప్పుడైతే కార్యకర్తలు హుషారు తగ్గుతుందో, జోష్ తగ్గుతుందో, అప్పుడే కొద్దిగా అపోజిషన్ పార్టీకి కొమ్ములు వస్తాయి. అందుకే నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, మిమ్మల్ని అన్ని విధాలా ఆదుకునే బాధ్యత కుటుంబ పెద్దగా తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. అదే సమయంలో మీకు గౌరవిస్తాం. వేదికపై నుండి అందరికీ చెప్పాను, చెప్తూనే ఉన్నాను, అందరు మంత్రులు కూడా, కార్యకర్త ఫస్ట్, నాయకుడు తర్వాత. నాయకులు వస్తూ ఉంటారు, కానీ కార్యకర్తలు మాత్రం శాశ్వతంగా ఉంటారు. అదే సమయంలో కార్యకర్తలు ఆలోచించాల్సింది, ఈరోజు రేపు ఎల్లుండి ఆలోచించండి, ఈరోజే ఆలోచించద్దండి. ఆ విషయంలో కూడా అందరం కూడా క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది. సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అందరికీ చేస్తాం, కానీ తెలుగుదేశం కార్యకర్తకు గుర్తింపిస్తాం, ఎన్డీఏ నాయకులు గౌరవిస్తాం, పనులన్నీ మీ ద్వారానే జరగాలనేది నా అభిమతం అని చెప్పి మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. ఎవరైనా నాయకులు దీనికి విభిన్నంగా పనిచేస్తే ఆ నాయకులు నియంత్రణిస్తా, మొహమాటం లేదు. తెలుగుదేశం పార్టీకి ఒకటి, శాశ్వతంగా ఉండాలి. మనం ట్రస్టీలు మాత్రమే, మనం పెత్తదారులు కాదు. తెలుగుదేశం పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది. ఆ సిద్ధాంతం ప్రకారం కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ అందరూ అనుసంధానం కావాలి. అప్పుడే ఈ పార్టీ శాశ్వతంగా ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే మళ్ళీ మీ అందరికి హామీ ఇచ్చేది, ఎన్నికల ముందు కొన్ని హామీలు ఇచ్చాం ప్రజలకి, సూపర్ 6 హామీలు ఇచ్చాం. ఆ రోజు బయట నుంచి చూస్తే నాకు అనిపించింది అన్నీ చేయగలుగుతామని. నేను అనేక సార్లు చెప్పాను, అభివృద్ధి జరగాలి, సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి, పెంచిన ఆదాయం ద్వారా సంక్షేమ కార్యక్రమాలు చేసి మళ్ళీ అభివృద్ధి ఖర్చు పెడితే నిరంతరం ముందుకెళ్తుంది. లేకపోతే అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే కొన్ని రోజుల తర్వాత ఆగిపోతాయి. ఈరోజు అలాంటి పరిస్థితుల్లో మనం కూరకపోయాం. 9,74,000 కోట్ల రూపాయల అప్పులు. దీనికి వడ్డీ కట్టాలి, అసలు కట్టాలి. అభివృద్ధి ఆగిపోయే పరిస్థితి వచ్చింది. కానీ నా జీవితంలో ఎప్పుడు కూడా నేను ఓటమిని అంగీకరించను. తప్పకుండా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి నెంబర్ 1 స్టేట్గా తయారు చేసే బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకుంటాం. అందుకే మీరు చూస్తే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, పింఛన్లు పెంచాం. నేను సవాలు విసురుతున్నా, ఎవడన్నా విమర్శిస్తే 4,000 రూపాయలు, 200 రూపాయలు 2,000 చేశాం.
5 ఏళ్ళు ముక్కి మూలిగి 200 పెంచితే ఒకేసారి 4,000 5,000 చేయడమే కాకుండా ఏప్రిల్ నుంచే ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 5,500 రూపాయలు దివ్యాంగులకు పింఛనుంటే ఎంత ఈరోజు 6,000. ఎవరు చేశారని అడుగుతున్నా. డయాలిసిస్ చేసుకునే వ్యక్తులుంటే 10,000 రూపాయలు ఇస్తున్నాం. బెడ్కే పరిమితమయ్యి వాళ్ళకి ఎవరన్నా ఒకరు చూసుకోవాల్సి వస్తే ఆ ఇంటికి భారం కాకుండా 15,000 రూపాయలు ఇచ్చే ఏకైక పార్టీ మానవత్వంతో పనిచేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఒక్క పింఛన్ల కార్యక్రమానికి 33,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టి మొదటి తారీఖు వస్తే ఏది లేకపోయినా పర్వాలేదు, మొట్టమొదటిసారి నా మీద ఆధారపడ్డ ఈ యొక్క వృద్ధులకి వికలాంగులకి పింఛన్లు ఇవ్వాలని కుటుంబ పెద్దగా ముందు వాళ్లకు పంపించిన తర్వాతనే వేరే కార్యక్రమం చేస్తున్నా. అది కూడా మామూలుగా కాదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు పేదల సేవలు అందరూ వెళ్ళి ఇంటింటి దగ్గరికి వెళ్ళి నేరుగా డబ్బులు ఇచ్చి వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు కనుక్కొని మళ్ళీ రావాలని చెప్పే పరిస్థితికి వచ్చాం. పరామర్శించి రావాలనే పరిస్థితికి వచ్చాం. అన్న క్యాంటీన్ పెట్టాం, దీపం 2 ఇచ్చాం. ఇంకో పక్క మీరు చూస్తే ఈ నెలలోనే జనరల్ సెక్రటరీ గారు చెప్పినట్టు తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తాం. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. జనాభా తగ్గిపోతా ఉంది. మనం కూడా జనాభా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే పనిచేసే వాళ్ళు తగ్గిపోతారు. ముసలివాళ్ళు ఏజింగ్ ప్రాబ్లంతో సఫర్ అయ్యే పరిస్థితి వస్తుంది. అందుకని అందరి పిల్లలకి ఇస్తాం. అందుకే ఇంకొక పక్క అందరం కూడా పాపులేషన్ మేనేజ్మెంట్లో ఇప్పటి నుంచి మీరు మాట్లాడాలి. కనీసం 2 పిల్లలకు తక్కువ కాకుండా ప్రతి ఒక్కరూ కూడా దంపతులు ముందుకు పోయే పరిస్థితి రావాలి. ఎందుకంటే ఓసారి మొహమాట పడతాం. నేను ఎప్పుడు 95లో బ్రేక్ సైలెన్స్ టాక్ అబౌట్ ఎయిడ్స్ అన్నా. ఎందుకన్నాను? ఎయిడ్స్ అనేది ఒక ప్రమాదకరమైన సమస్య. ఎయిడ్స్ కానీ స్ప్రెడ్ అయితే సమాజంలో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని తల్లిదండ్రుల్ని పిల్లలతో సెక్స్ విషయాలు మాట్లాడమని మీకు ఆ రోజు చెప్పాను. ఇప్పుడు తల్లిదండ్రులు చేయాల్సింది, ఎవరైనా 2 కంటే తక్కువ మంది పిల్లలుంటే గట్టిగా చెప్పాలి. మేము కూడా నీ మార్గం అనుకుంటే నువ్వు వచ్చేవాడుగా అని చెప్పి అడగాలి. అప్పుడే ఈరోజు గుర్తింపు వస్తుంది. ఇది మనందరి సామాజిక బాధ్యత. సమాజంలో ఇది ఉండాలంటే తప్పదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్నదాతకి ఇవ్వాల్సిన డబ్బుల్ని మళ్ళీ వాళ్ళకు కూడా ఇస్తున్నాం. 3 ఇన్స్టాల్మెంట్స్లో ఇస్తాం. మే నుంచే ప్రారంభిస్తాం. మత్స్యకారులకు 20,000 ఇస్తాం. అదే మాదిరిగా ఏదైతే డిఎస్సి ఉందో తొందరలోనే 1-2 రోజుల్లోనే డిఎస్సి కూడా పిలుస్తాం. మళ్ళీ కొత్త టీచర్లతో కొత్త కళతో స్కూల్స్ అన్నీ కూడా రీఓపెన్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే మనం ఇవన్నీ కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం. ఎందుకంటే మన దగ్గర డబ్బులుండి కాదు. ఆ విషయం కూడా కార్యకర్తలు గుర్తుపెట్టుకోవాలి, ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఇబ్బందులు ఉన్నాయి. మనం ఊహించిన దానికంటే ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. నేను 4వసారి ముఖ్యమంత్రిని. 3 సార్లు నాకు ఎప్పుడు ఇన్ని ఇబ్బందులు రాలేదు. అన్ని ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఒక పక్క ఇబ్బందులున్నా సమస్యల్ని ఫేస్ చేస్తూనే ఎక్కడికక్కడ ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ
ముందుకు పోయే దిశగా ముందు కార్యక్రమాలు తీసుకున్నాం. ఈరోజు మీరు చూస్తున్నారు, అమరావతి విధ్వంసానికి గురైతే అమరావతి పనులు ప్రారంభమైనాయి. పోలవరం గోదావరిలో ముంచేస్తే గోదావరిని మళ్ళీ ట్రాక్లో పెట్టి 2027కు పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ తీసుకుంటున్నాం. ఇంకో పక్కన ఇక్కడే రామాయంపట్నంలో బీపీసీఎల్ అయితే 95,000 కోట్ల రూపాయలతో రిఫైనరీ వస్తూ ఉంది. ఆర్సీఆర్ మిత్తలైతే నక్కపల్లిలో ఒక స్టీల్ ప్లాంట్ పెట్టడానికి 1,00,000 కోట్ల రూపాయలతో ముందుకొచ్చారు. ఎన్టీపీసీ అయితే 1,90,000 కోట్లతో గ్రీన్ హైడ్రోజన్కి ముందుకొచ్చారు. రిలయన్స్ అయితే 65,000 కోట్ల రూపాయలతో ఎక్కడికక్కడ బయోఫ్యూయల్ కింద ముందుకు పోయే పరిస్థితి వచ్చారు. ఒక పక్క ఈ కార్యక్రమాలు చేస్తున్నాం, ఒక పక్క పెట్టుబడులు తెస్తున్నాం, ఒక పక్క ఉపాధి కల్పిస్తూ ముందుకు పోతున్నాం. రేపే మళ్ళీ ఒక చరిత్రకు శ్రీకారం చుట్టబోతున్నాం. జీరో పావర్టీ, P4 మార్గదర్శి, బంగారు కుటుంబం. నా ఆలోచన ఒకటి, సంపద కొంతమంది చేతుల్లో ఉండడం కాదు. సంపద అనేది ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళ అవసరాలు తీర్చే విధంగా ఉండాలి. ఓసారి మనకు అదృష్టం కలిసి వస్తుంది. ఇక్కడే మా చంద్రశేఖర్ ఉన్నాడు, ఎన్ఆర్ఐ. ఒక ఎగ్జాంపుల్ అది. మన పాలసీల వల్ల చంద్రశేఖర్ బాగుపడ్డాడు, అమెరికాకి వెళ్ళాడు, ఒక మంచి కంపెనీ పెట్టాడు, ఒక సక్సెస్ఫుల్ పారిశ్రామికవేత్తగా తయారయ్యాడు. ఈరోజు నేను కూడా గర్వపడుతున్న తెలుగువాడుగా అమెరికాకి వెళ్ళి ఈరోజు సక్సెస్ఫుల్గా తిరిగి వచ్చి మళ్ళా ప్రజాసేవకు ఎంపీ అయ్యాడు. ఎంపీ అవుతానే అదృష్టం కలిసి వచ్చి కేంద్రంలో మంత్రి కూడా అయ్యాడు. ఇప్పుడే అనిత గారు చెప్పారు, ఒక్క అడుగు ముందేస్తే ఓసారి 3-4 అడుగులు కలిసి వస్తాయి. ఆవిడ కూడా మొన్నటి వరకు తెలుగు మహిళా అధ్యక్షురాలుగా పనిచేసి సాక్షాత్తు రాష్ట్ర హోమ్ మినిస్టర్గా పనిచేసే పరిస్థితికి వచ్చారంటే అది తెలుగుదేశం పార్టీ చూపించే ఆదరణ, అభ్యర్థులను ఎంపిక చేసే విధానం కూడా. ఇప్పుడు నేను ఎందుకు చంద్రశేఖర్ గారి పేరు చెప్పానంటే సమాజం ఆయనకి ఆదరణ ఇచ్చింది, అవకాశాలు ఇచ్చింది. ఇక్కడే ఈ జిల్లాలోనే చదివాడు, ఎంబీబీఎస్ పాస్ అయ్యాడు, టెక్నాలజీలో కొద్దిగా ఆలోచించాడు. దాంతో ఆయన చేసిన పని అమెరికాకు పోయి ఒక కంపెనీ పెట్టి బ్రహ్మాండంగా డబ్బులు సంపాదించారు. కానీ ఆయన మొట్టమొదటిసారి డబ్బులు సంపాదించినప్పుడు ఇక్కడ ప్రజల వల్లనే పైకి వచ్చాడు. ఆ విషయాన్ని ఆయన గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సమాజం వల్ల పైకి వచ్చాడు, తెలివితేటలున్నాయి. కృష్ణ గారు ఊరే బురుపాళమే అయింది. ఆయనతో పుట్టిన వాళ్ళు అక్కడే ఉన్నారు. ఇంకా ఆయనకు బాధ్యత ఉందా లేదా అని అడుగుతున్నా మీ అందరి ద్వారా. ఆ ఊరిలో ఉండే పేదవాళ్ళందరినీ పైకి తీసుకొచ్చే బాధ్యత ఆయనకు ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే నా విధానం, అదే మార్గదర్శి, బంగారు కుటుంబం, జీరో పావర్టీ, P4 విధానం. P3 అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో రోడ్లు వేసాం, ఎయిర్పోర్ట్లు కట్టాం, టెలికమ్యూనికేషన్లు తెచ్చాం. కొంతమంది కోటీశ్వరులు అయ్యారు, మనకు కూడా వస్తువులు వచ్చాయి, రోడ్డు వచ్చింది, ఎక్కడ ఆగే పని లేకుండా బ్రహ్మాండంగా వెళ్ళిపోతున్నాం. ఇప్పుడైతే టోల్ కూడా కలెక్ట్ చేసే పని లేదు, నేరుగా బిల్లు మీకు నేరుగా ఇంటికి వస్తుంది, మీ ఫోన్కి వచ్చేసే పరిస్థితికి వచ్చింది. అలాంటి సమయంలో ఈ పేదవాళ్ళని బాగు చేసే బాధ్యత మన పైన ఉంది. అందుకే 20 లక్షల మందిని ఎంపిక చేశాం. పారిశ్రామికవేత్తలకు పిలిపిస్తున్నాను, సమాజంలో పైకొచ్చిన వ్యక్తులకు పిలిపిస్తున్నాను. ఇది మీ బాధ్యతగా తీసుకోండి. నేను చేయాల్సిన పని నేను చేస్తాను. మేము ఆ రోజు పబ్లిక్ పాలసీలు తీసుకొస్తే మీరు పైకి వచ్చారు.
చరిత్రలో మెడికల్ కాలేజీ పెట్టకపోతే చంద్రశేఖర్ కూడా ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళ ఊళ్ళోనే ఉండేవాడు. ఆ రోజు ప్రభుత్వ విధానం వల్ల ఆయన బెనిఫిషరీ. ఆయన బాధ్యత తిరిగి సమాజానికి ఇవ్వాల్సిన బాధ్యత ఆయన పైన కూడా ఉంది. అందుకే నేను మీకు అందరికీ చెప్తున్నా, నా జీవితంలో ఒక ఆశయం, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం కూడా ఇది. ఈ రాష్ట్రంలో ఒకప్పుడు మీరు చూస్తే సంపద సృష్టించడానికి P3 తీసుకొచ్చాం, పేదవాళ్ళని ఉద్ధరించడానికి మనతో సమానంగా పైకి తీసుకొచ్చి మొట్టమొదటిగా జీరో పావర్టీ, తర్వాత బెటర్ లివింగ్ స్టాండర్డ్స్, తర్వాత బెస్ట్ లివింగ్ స్టాండర్డ్స్ అందరికీ ఇవ్వాలని నా అభిమతం. మనుషుల్ని ఒక ఆస్తిగా పరిగణించి అలాంటి మనుషుల్లో కానీ మార్పు తీసుకొచ్చి ఆ మనుషులకు కానీ మనం హ్యాండ్ హోల్డింగ్ ఇస్తే అందరూ బాగుపడే అవకాశం ఉంటుంది. నేను అందుకే తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవంగా పిలిపిస్తున్నా. ఇది ఒక మహత్తరమైన కార్యక్రమం. 25 ఏళ్లకు మునుపు ఐటీ ఒక ప్రభుత్వ విధానాన్ని తీసుకొస్తే ఈరోజు ప్రపంచంలోనే ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే వ్యక్తులు తెలుగువారు. ఈరోజు ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు అనేది లేకుండా అందరికీ సమానమైన అవకాశం వస్తే సమాజం ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత తృప్తికరంగా ఉంటుందో మీరు ఆలోచించండి. అప్పుడు మీ మారిగా వచ్చిన కాగితాలు ఇచ్చే పరిస్థితి ఉండదు. అప్పుడు కొత్త సమస్యలు వస్తాయి, ఆశలు అనేవి ఉంటాయి, యాస్పిరేషన్స్ అనేవి ఉంటాయి. ఆ యాస్పిరేషన్స్ని ఎప్పటికప్పుడు ఫుల్ఫిల్ చేస్తూ ప్రభుత్వ విధానాలు ఉండాలి. అలాంటి విధానాలు క్రియేట్ చేయడానికే మనం ముందున్నాం. మళ్ళీ ఈరోజు చెప్తున్నా, 43 సంవత్సరాలు పూర్తి చేసుకుని 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్నాం. మీ అందరిలో గుర్తుండాలి, ప్రతి నాయకుడికి గుర్తుండాలి, కార్యకర్త ఫస్ట్, నో సెకండ్ థాట్. ప్రతి ఒక్క కార్యకర్తకు గుర్తుండాలి, ప్రజలే ఫస్ట్, పీపుల్ ఫస్ట్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజలు, మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాల్సింది నాయకులు. ఈ 2 విషయాలు సమన్వయం చేసుకుంటే ఇంకా తిరుగులేని శక్తిగా తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా ఉంటుందని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. విధానాలు తేవడం మాకు వదిలిపెట్టండి. ప్రపంచంలో బెస్ట్ పాలసీ ఎక్కడుంటే దాన్ని ముందుగానే ఆలోచించే వ్యక్తిని నేను. హైటెక్ సిటీ అంటే ఎవరికి అర్థం కాలేదు, ఐటీ అంటే అర్థం కాలేదు. ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ అంటే అర్థం కావడం లేదు, క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే అర్థం కావడం లేదు. ఏ అంటే చాలామంది వెనకబడుతున్నారు, కానీ ఏ అని అందరూ వాడుతున్నారు. ఫోన్లు ఉన్నాయి అందరికీ. మీరు ఫోన్ ఎత్తుకుంటే ఏదైనా డౌట్ వస్తే చాట్ జీపీటీకి వెళ్ళి దాన్ని అడిగే పరిస్థితికి వస్తున్నారు. ఈ యొక్క ఏ వాడకంలో మనం ముందున్నాం. భారతీయులు 68% ఉంటే ప్రపంచం మొత్తం 31% ఉన్నారు. ఇలాంటి చాలా విషయాలు ఉన్నాయి. నేను ఒకటే మళ్ళా ఈరోజు మీ ఆనందాన్ని పంచుకుంటూ మళ్ళీ మిమ్మల్ని కోరుతున్నా, ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం చేసే బాధ్యత పార్టీ తీసుకుంటాం. అయితే మీరు నా చుట్టూరు తిరిగితే మాత్రం మీకు న్యాయం జరగదు. మీరు ప్రజల చుట్టూరు తిరగండి, మీ చుట్టూరు నాయకులు తిరుగుతారు. అలాంటి నాయకులకు నేను అండగా ఉంటానని మరొకసారి తెలియజేస్తున్నా. అందుకే ఏ జిల్లాకు పోయినా ముందు కార్యకర్తలను కలుస్తున్నా. ఒక 2 గంటలు టైం స్పెండ్ చేస్తున్నా. ఆ 2 గంటలు టైం స్పెండ్ చేస్తే నాకు ఎంత స్ట్రెంగ్త్ వస్తుందంటే, నా సొంత ఇంటికి పోయి ఒక కాఫీ తాగితే ఎంత ఆనందం వస్తుందో అంత ఆనందాన్ని పొందుతున్నాను. 43 ఏళ్ళు కష్టపడ్డారు. నేను నా కళ్ళ ముందర చూశాను మీ త్యాగాలన్నీ. అందుకే చెప్తున్నా, ఏ పార్టీకి లేనటువంటి నాయకత్వం ఉంది, కార్యకర్తల బలం ఉంది, ఒక సంకల్పం ఉంది, ఒక పార్టీ సిద్ధాంతం ఉంది. దీనికి అందరూ కలిసి రావాల్సిందిగా మరొక్కసారి రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క కార్యకర్తను కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు.
జై హింద్, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఎన్టీఆర్ अमर रहे, ఎన్టీఆర్ अमर रहे, ఎన్టీఆర్. अमर रहे. థ్యాంక్ యూ.